సమర్పిస్తున్న వారు టెక్నో పెయింట్స్, వాసవి గ్రూప్, SMR హోల్డింగ్స్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, పౌలోమి ఎస్టేట్స్, ప్రణవ గ్రూప్, నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్, ప్రైమార్క్ ప్రాజెక్ట్స్, JSR గ్రూప్, సన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్, సూర్య ఇంటర్నేషనల్, స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్ హలో, రియాలిటీ సెక్టర్ విశేషాలు, లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. తెలుగు వారందరి పెద్ద పండగ మకర సంక్రాంతి వేడుకలు ఎంతో ఆనందంగా జరుపుకున్నాం. ఏడాది మొత్తం పరుగులు తీసే సిటీ జనాలంతా పుట్టి పెరిగినటువంటి పల్లె వైపు పరుగులు తీసేశారు. సకుటుంబ సపరివార సమేతంగా సొంతూరులో పండగ 3 రోజులు అయిన వారందరితో పాటు సంతోషాన్ని పంచుకున్నారు. బోరడంత మధురానుభూతులను మూట కట్టుకుని మళ్లీ మన డైలీ లైఫ్ లో అడుగుపెట్టేశాం. సంక్రాంతి పండగ బంధాలు, బంధుత్వాలు మనకిచ్చేటువంటి భరోసాను పరిచయం చేశాయి. మనల్ని ప్రేమించే వారి కలలని నెరవేర్చడం, వారి భవితకు భరోసా ఇవ్వడం కన్నా ఆనందం ఇంకేముంటుంది చెప్పండి. మీ ఇంటిల్లి పాదికి నచ్చే డ్రీమ్ హౌస్ కొనుక్కోవాలనుకుంటున్నా, ఫ్యూచర్ ఓరియంటేషన్ లో రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నా, అందుకు ఇదే రైట్ టైం. ఈ విషయంలో మీకు మార్గనిర్దేశం చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. మార్కెట్ లో ట్రెండింగ్ లో ఉన్న కొత్త ప్రాజెక్ట్స్ ఏవి, బెస్ట్ ఆఫర్స్ ఎక్కడున్నాయి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. కొత్త సంవత్సరంలో కొత్త విషయాలు తెలుసుకోవడం చాలా బాగుంటుంది. హైదరాబాద్ రియాలిటీ రంగంలో మీకు కావాల్సిన ప్రాపర్టీస్ కోసం సరికొత్త విషయాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? దానికో చక్కటి వేదిక ఉంది. అదే www.narratcotelangana.com వెబ్సైట్. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్ట్ విశేషాలు ఎప్పటికప్పుడు నారెట్కో ఆన్లైన్ లో ఉంచుతుంది. హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ లో రియల్ ఎస్టేట్ రంగం కీలక పాత్ర పోషిస్తుంది. ఎన్నో ఆశలు మోసుకొచ్చినటువంటి కొత్త సంవత్సరం అందరికీ సుఖ సంతోషాలు పంచాలని కోరుకుంటూ క్రెడై హైదరాబాద్ ప్రెసిడెంట్ వి రాజశేఖర్ రెడ్డి గారు 2025 లో హైదరాబాద్ మార్కెట్ కండిషన్స్ పై మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ఇట్. హాయ్ సార్. How are you, sir? All fine. So 2024 లో మన రియాలిటీ సెక్టర్ అనేది కొంచెం డౌన్ ఫాల్ చూసాము. 24 ఎండ్ లో అనేది పికప్ స్టార్ట్ అయింది. సో హౌ ఇస్ గోయింగ్ టు బి ఇన్ 2025, సార్? ఇది ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? You said డౌన్ ఫాల్ అనేది నాట్ ద రైట్ వర్డ్. మార్కెట్ లోపల కొత్తగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంత వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉంటుంది. మనం ముఖ్యంగా చెప్పాలంటే ఫస్ట్ 6 months ఇస్ మోర్ ఆఫ్ ఎలక్షన్స్ టైం అన్నమాట. ఆ టైం లోపల అసెస్మెంట్ చేయడానికంటే కూడా ఓవరాల్ గా ఫిగర్ చూసినప్పుడు, రిజిస్ట్రేషన్స్ అవన్నీ చూసినప్పుడు కూడా పాజిటివిటీ అనేది మనకు కనబడుతుంది. సో మూవింగ్ ఫార్వర్డ్ కొత్త సంవత్సరం శుభారంభంతో స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. 2 రాష్ట్రాల్లో ఈ మధ్యలో ప్రాపర్టీ షోస్ ఆర్గనైజ్ చేసిన దాన్ని బట్టేసి వాటికి వచ్చిన రెస్పాన్స్ బట్టి చూసినప్పుడు ఏపీలో వచ్చేసరికి విజయవాడ, గుంటూరు, ఒంగోలులో జరిగిన ప్రాపర్టీ షోస్ చాలా సక్సెస్ఫుల్ గా జరిగున్నాయి. ట్రెమెండస్ రెస్పాన్స్ ఓవర్ దేర్. అంటే అక్కడ కూడా మార్కెట్ సెంటిమెంట్స్ ఇంప్రూవ్ అయ్యాయి అనేది చెప్పొచ్చు. దాంతో పాటుగా తెలంగాణలో మనకి హైదరాబాద్ తర్వాత వరంగల్ ఇస్ ద సెకండ్ క్యాపిటల్ లా ట్రీట్ చేయాల్సిందనమాట. అటువంటి ఆ ప్లేస్ లోపల కూడా రీసెంట్ గా నిర్వహించిన ప్రాపర్టీ షోలో ఫిజికల్లీ ఐ వాజ్ దేర్. ట్రెమెండస్ రెస్పాన్స్ అనమాట. ద పర్చేజర్స్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ హస్ కమ్. స్పాట్ బుకింగ్స్ కూడా కావడం అనేది చాలా వరకు పాజిటివ్ అనమాట. అంటే దీన్ని బట్టేసి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే హైదరాబాద్ ఒకటే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా 2 tier సిటీస్ లోపల కూడా చాలా వరకు పాజిటివిటీ అనేది ఉంది. సో దట్ ఈస్ గోయింగ్ టు రియల్లీ హెల్ప్ ఎ లాట్ ఇన్ ద కమింగ్ ఇయర్స్. మీరు ఇప్పుడు HCSC లో జాయింట్ సెక్రటరీగా ఉన్నారు కదా, మీ సైడ్ నుంచి ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకోబోతున్నారు సార్? ముఖ్యంగా చెప్పాలనంటే హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి తీసుకున్న గొప్ప ఇనిషియేటివ్ HCSC అన్నమాట. ట్రాఫిక్ ఫోరం నేను జాయింట్ సెక్రటరీగా హెడ్ చేస్తున్నాను. హైదరాబాద్ కి మెయిన్ గా ఇష్యూ వచ్చేసి ట్రాఫిక్ అన్నమాట. మనం దాన్ని ఏ రకంగా ఆర్గనైజ్డ్ గా చేయొచ్చు, తర్వాత దాన్ని ఒక ప్రాపర్ వేగా చేయాలంటే, ఛానలైజ్ చేయాలంటే ఎటువంటి ఇనిషియేటివ్ తీసుకోవాలా, అంటే దానికి సంబంధించినంత వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనుకుందాము, తర్వాత కొన్ని పాలసీ మ్యాటర్స్, అంటే సిటీ గ్రోత్ కూడా ఏ దిశ లోపల చేస్తే బాగుంటుందనే దాని మీద ఉంది. కాబట్టి HCSC తరఫున అక్కడే హైదరాబాద్ కూడా సపోర్ట్ చేస్తూ ఒక ట్రాఫిక్ సమ్మిట్ నిర్వహించబోతున్నాము. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ లిటిల్ బిట్ ఆఫ్ గేమ్ చేంజర్ అన్నమాట. మనకి సైబర్ క్రైమ్స్ అనేవి చాలా పెరిగిపోయి ఈ రోజుల్లో ప్రజలు ఎవరైతే ఉన్నారో అలా చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. సో దాని గురించి మీరు ఎలా కేర్ తీసుకోబోతున్నారు సార్? తెలంగాణలో సైబర్ క్రైమ్స్ అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. సో ఇవన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనే దిశలో సైబర్ క్రైమ్స్ నుంచి షికాగోయల్ గారు హెడ్ చేస్తున్నారు. ప్రత్యేకంగా క్రెడై హైదరాబాద్ తోటి కూడా ఒక మీటింగ్ నిర్వహించడం జరిగింది. దానికి మేము ఈ అవగాహన కల్పించే విధంగా కూడా సపోర్ట్ చేస్తామని చెప్పున్నాము. మీకు సైబర్ క్రైమ్స్ కు సంబంధించినంత వరకు ఏ రకమైన ఇబ్బంది కలిగినా భయపడకుండా 1930
అనే నెంబర్ కి మీరు డయల్ చేసినప్పుడు ఇమీడియట్ గా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. మీకున్న ప్రాబ్లం ను అర్థం చేసుకుని ఏ రకంగా దాన్ని సాల్వ్ చేసే విధంగా కూడా సహాయ సహకారాలు అందిస్తారు. ప్రస్తుతం సొసైటీలో సైబర్ నేరాలు పెరిగిపోయాయి. డిజిటల్ మోసాలకు తోడు ఇక్కడ డిజిటల్ అరెస్ట్ల పేరిట నేరగాళ్లు బెంబేలెత్తిస్తున్నారు. ఈ తరుణంలో ప్రజల్లో మరింత అవగాహన పెంచడంతో పాటు సైబర్ సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేయాల్సి ఉంటుంది. రియాలిటీ రంగ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న క్రెడాయ్ దీనిపై దృష్టి సారించింది. తప్పుడు సమాచారంతో జరుగుతున్నటువంటి మోసాల నుంచి ప్రజలకు రక్షణ కనిపించేలా తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ గారితో క్రెడాయ్ కార్యవర్గం సమావేశమై చర్చించింది. Hi sir. Hello. How are you sir? Fine. You? Yeah, I'm good sir. Thank you. So ఈ రీసెంట్ డేస్ లో మనకి సైబర్ క్రైమ్ అనేది చాలా పెరిగిపోతుంది. కొంతమందికి అంటే ఫ్రాడ్ జరుగుతోంది బట్ సైబర్ క్రైమ్ అంటే ఏంటో కూడా తెలియదు అనమాట. సో అలాంటి వాళ్ళ కోసం కొంచెం బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అండ్ ఇప్పుడు ప్రెసెంట్ సైబర్ క్రైమ్స్ ఎన్ని విధాలుగా ఉన్నాయి కూడా చెప్పండి సార్. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న సైబర్ క్రైమ్స్ ఏంటంటే బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. ఎప్పుడైనా సరే ఇట్లా ఇన్వెస్ట్ చేసినప్పుడు డబుల్ అవుతుంది అంటే మనం ఆలోచించాలి. వాట్సాప్ లో వచ్చిన లింక్ ద్వారా వచ్చేసేసి మేము ఇట్లా మీకు జాబ్ ఆఫర్ అంటే నమ్మకూడదు. తర్వాత రెండోది ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. ట్రేడింగ్ అని మన వాట్సాప్ లో గనక నంబర్లు ఎవరైనా యాడ్ చేస్తే మనం ఇమ్మీడియట్లీగా దాంట్లో నుంచి ఎగ్జిట్ అయిపోవాలా. ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ లో అపరిచిత వ్యక్తులు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవి డబ్బులు ఇన్వెస్ట్ చేయకూడదు. థర్డ్ వన్ డిజిటల్ అరెస్ట్. పోలీసులు ఎప్పుడు కూడా డబ్బులు అడిగినారు అంటే అది మనం పైన ఆఫీసర్స్ రిపోర్ట్ చేయాలి. ఈ 3 టైప్స్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ విక్టిమ్ అయినప్పుడు 1930 కాల్ చేయాలి. 1930 కనుక కనెక్ట్ కావడం కష్టమైతే cybercrime.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి ఎంత ఫాస్ట్ గా కంప్లైంట్ చేస్తే అంత ఎక్కువ మనీ సేవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. హైదరాబాద్ సిటీలో అభివృద్ధికి ఆకాశమే హద్దు. ముఖ్యంగా ఐటీ రంగంలో ప్రగతి పరుగులు తీస్తోంది. సౌత్ ఇండియాలో హైదరాబాద్ లో ఐటీ రంగం మరింత అభివృద్ధి చెందడానికి అనువైన పరిస్థితులు ఇక్కడ చాలానే ఉన్నాయి. కమర్షియల్ స్పేసెస్ కు ఇక్కడ డిమాండ్ గణనీయంగా పెరిగిపోయింది. మోడర్న్ పీపుల్ ఇష్టపడేటువంటి లగ్జరీ హోమ్స్ అయినా, ఎంఎన్సీలు కోరుకునే అన్ని రకాల వసతులతో కూడిన కమర్షియల్ ప్రాపర్టీస్ అయినా 100% పర్ఫెక్ట్ అనిపించే ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తుంది రియాలిటీ ఆర్గనైజేషన్ పౌలమి ఎస్టేట్స్. ప్రస్తుతం హైదరాబాద్ నగరం ఐటీ సెక్టర్ కళల కోటగా గుర్తింపు తెచ్చుకున్న ఏరియా కోకాపేట్. విస్తరిస్తున్న ఐటీ రంగం అవసరాలను దృష్టిలో ఉంచుకుని పౌలమి ఎస్టేట్స్ హై ఎండ్ కమర్షియల్ ఇన్ఫినిటీ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. ఔటర్ రింగ్ రోడ్ ను ఆనుకుని ఉన్న ఈ విశాల సౌధం కార్పొరేట్ లగ్జరీని కొత్త శిఖరాలకు చేర్చేలా ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ కమర్షియల్ స్పేస్ లీజ్ మార్కెట్ గణనీయంగా పెరిగింది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరగబోతోంది. ఇందుకు తగినట్టు ఫ్యూచర్ ట్రెండ్ కు కొత్త మార్గం చూపేలా పౌలమి సువిశాలమైనటువంటి ఇన్ఫినిటీ ప్రాజెక్ట్ ను డిజైన్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ లాంచింగ్ డే నుంచే ఇందులో ప్రాపర్టీల కోసం బుకింగ్స్ రావడం ఇన్ఫినిటీ లొకేషన్ అడ్వాంటేజ్ కు అద్దం పట్టే విధంగా ఉంటుంది. పౌలోమి హైదరాబాద్, బెంగళూరు రెసిడెన్షియల్ మాత్రమే కాకుండా కమర్షియల్ లో కూడా వచ్చేసారు. అండ్ ఇప్పుడు హైదరాబాద్ కమర్షియల్ మార్కెట్ కూడా అంటే ఆబ్వియస్లీ ఎప్పుడు కూడా ఒక మంచి భూమిలోనే ఉంటుంది, తగ్గేదే లేదు అన్న విధంగా. మరి మన ఇన్ఫినిటీ పౌలోమి ఇన్ఫినిటీ కూడా చాలా చాలా బాగా స్టార్ట్ అయింది. అండ్ హౌ ఇస్ ఇట్ గోయింగ్ సార్? ఇన్ఫినిటీ గురించి చెప్పండి. Polomy Infinity is a great IT building and again coming up in Kokapet in the Golden Mile project open వస్తుంది. We are abutting the outer ring road. It's a 2.4 acre site and we are doing 1.1 million square feet of grade A IT space. Primarily because post COVID అందరూ భయపడ్డాం. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ సెట్ అవుతావచ్చు, మన ఆఫీసెస్ కి వస్తారా లేదా, హౌస్ రియల్ ఎస్టేట్, కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఉంటా చాలా మంది భయపడ్డారు. But fortunately for us the last 1 year has seen exponential growth. Inni kotta buildings ochina kuda I think Rayadurgam area is almost leased out now. There is no space. So the next option now is Financial District and then Kokapet. So this is where the next buildings are. And I think Financial District also is almost leased out. So I think in the next 6 months to a year, we will see everybody moving into the Kokapet and the west of this part of Hyderabad. Strategically located, we are on the outer ring road. So we have a very good location advantage for our IT building. And we are planning to launch that for occupation before this year end. That's our time lopata handover cheddamani plan chestunnamo. So it's also coming out very beautifully. It's been designed by R. Chakrapani Associates from Chennai. They are the architects for this project. It's a great IT building and we are already getting inquiries for leasing as well. Oh, so nice. We have a couple of RFIs for the entire building. So I think in the next 6 months, if we're lucky, we might be able to lease it. So leasing market allowance condition, what is the present condition of that? So currently, the leasing in Hyderabad in the last 1 year has been the best
so far. I think year on year there's almost about 40-45% growth antunaru. Okay. So that is really positive for Hyderabad. A lot of GCCs have started opening up offices here in Hyderabad. That is the global capability centers of multinational companies. But the back-end operations for all these multinational companies, they are preferring Hyderabad and Bangalore. Okay. Why? Because of the talent pool, one. Second is the cost of operations are much less here compared to the US locations. So that's why they're preferring these two places. Bangalore has a good advantage because they have a larger talent pool compared to Hyderabad. But Hyderabad has better infrastructure. Hyderabad, you're getting real estate at a lower price. So that's a lot of these people are preferring Hyderabad as well. దాంతో నేను ఈ మధ్యలో చూస్తే హైదరాబాద్ ఏరియా అంతా కూడా ఇప్పుడు మనకు అక్కడ ఎక్కడ కూడా స్పేస్ లేదు. ఆల్ ది న్యూ వండర్ఫుల్ బిల్డింగ్స్ ఆల్ కమ్ అప్ దేర్ ఆర్ ఆల్ లీజ్డ్ అవుట్ అండి. సో వీఆర్ సీయింగ్ అ గుడ్ ఇన్ఫ్లో ఆఫ్ దోస్ కస్టమర్స్ కమింగ్ ఇన్ టు హైదరాబాద్. సో ఐ థింక్ ద నెక్స్ట్ 1 to 2 years commercial leasing is going to be the best అండి. వందలో ఒకటిగా కాదు, ఇంకెక్కడా లేదు, ఇంకెవరికి సాధ్యం కాదు అనేలా యూనిక్ అండ్ ఐకానిక్ ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడం చాలా చాలా స్పెషల్. ఇది మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చేసి చూపించడం అతి కొద్ది మందికి మాత్రమే సాధ్యమయ్యేటువంటి ఫీట్. ఈ విషయంలో రాధే కన్స్ట్రక్షన్స్ చాలా చాలా స్పెషల్. కస్టమర్లకు ప్రతి విషయంలో బెస్ట్ అందించాలని అల్టిమేట్ గోల్ తో రాధే కన్స్ట్రక్షన్స్ ఎండి రాధే దగ్గుమళ్ళ గారు ప్రతి ప్రాజెక్ట్ ను ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ లో స్పెషల్ కేర్ తీసుకుంటారు. ఆయన విజనరీకి ప్రత్యక్ష నిదర్శనం లేటెస్ట్ విల్లా ప్రాజెక్ట్ రాగా. లగ్జరీ ప్రాజెక్టులలో బెంచ్ మార్క్ గా నిలిచేంత గ్రాండ్ గా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. హ్యాపీ లివింగ్ కు ఐడియల్ గా నిలిచేలా కొల్లూరు సమీపంలోని వెలిమల వద్ద ఈ ప్రాజెక్ట్ ను మోస్ట్ అట్రాక్టివ్ గా డెవలప్ చేస్తున్నారు. మోడర్న్ పీపుల్ కు సరికొత్త లివింగ్ ఎక్స్పీరియన్స్ పరిచయం చేయాలన్న గొప్ప సంకల్పంతో బెస్ట్ లైఫ్ స్టైల్ విల్లా ప్రాజెక్ట్ రాగాను డిజైన్ చేశారు. Hi sir, how are you? Good, thank you. ఒక బెస్ట్ లొకేషన్ అండ్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఇవన్నీ ఇస్తుంది రాధే కన్స్ట్రక్షన్. సో మీరు ఏదైనా ఏరియాలో న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే టైం కి ఇఫ్ యూ డిస్కస్ అబౌట్ యువర్ ప్రీవియస్ ప్రాజెక్ట్స్, సో అక్కడ మీరు స్టార్ట్ చేసే టైం కి ఏమీ లేవు, వేరే ప్రాజెక్ట్స్ అనేవి ఏవీ లేవు. మీ ప్రాజెక్ట్ కంప్లీషన్ అయిన తర్వాతే అండ్ చాలా కాంపిటీషన్ అనేది వచ్చేసింది, చాలా వేరే ప్రాజెక్ట్స్ కానివ్వండి అవన్నీ వచ్చేసాయి. మీరు ఆ లొకేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నారు ఇప్పుడున్న మోడర్న్ లైఫ్ స్టైల్ కి సెట్ అవుతుంది అని? సో ఆల్ ది పేపర్ వర్క్, మాకున్న టీమ్, రీసెర్చ్ టీమ్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నది. బేసికలీ దే కీప్ గివింగ్ అస్ ఇండికేటర్స్ యాజ్ టు విచ్ మార్కెట్ మే గివ్ ద బెస్ట్ రిజల్ట్. ఎక్కడ మన విల్లాస్ మార్కెట్ బూమ్ అవుతుంది, ఎక్కడ అపార్ట్మెంట్స్ బూమ్ అవుతుంది, అది మా కోర్ ఎక్స్పర్టీస్ అనుకోండి ఇంకా మా టీమ్ ది. ప్లస్ నాకు కూడా పర్సనలీ ఇట్ ఈస్ అ వెరీ బిగ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎక్స్ప్లోరింగ్ న్యూ ఏరియాస్. ఆల్రెడీ ప్రూవెన్ ఏరియాస్ లో చేయాలి అని అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ ఈజీ విత్ ద బ్రాండ్ రాధే. సో న్యూ లొకేషన్స్ కి వెళ్ళి బెటర్ ప్రైజింగ్ లో, ఎగ్జాంపుల్ మా స్కై ప్రాజెక్ట్ గురించి మాట్లాడితే. అండ్ ఫస్ట్లీ కంగ్రాట్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి యూ గోట్ అవార్డ్ ఆల్సో. థ్యాంక్ యూ. స్కై కి బెస్ట్ కిడ్స్ థీమ్ ప్రాజెక్ట్ వచ్చింది అండ్ ద యూఎస్పీ హస్ బీన్ అప్రిషియేటెడ్ వైడ్లీ. అది మాకు సేల్స్ లోనే తెలుస్తుంది. సో లైక్ ఐ వాస్ టెలింగ్, కోకాపేట్ లో ఇచ్చే క్వాలిటీ ఎమ్యూనిటీస్ కానీ, కోకాపేట్ లో వచ్చే స్పెసిఫికేషన్స్ కానీ సిమిలర్ గా వెలిమిలాలో ఇవ్వడానికి మాకు ఒక మంచి ఆపర్చునిటీ దొరికింది. మంచి ప్రైస్ లో మేము ఎంటర్ అయ్యాము. సో వీఆర్ ఏబుల్ టు పాస్ ఆన్ ది ప్రైస్ బెనిఫిట్ టు ది క్లయింట్. మా తర్వాత రావడం వల్ల కాంపిటీషన్, దే ట్రైంగ్ టు మ్యాచ్ అవర్ ప్రైస్, దే ఆర్ నాట్ ఏబుల్ టు ఆఫర్ ది క్వాలిటీ ఆర్ ది స్పెసిఫికేషన్స్ వీఆర్ గివింగ్ ఆర్ ఎమ్యూనిటీస్ కూడా. ఆల్మోస్ట్ సిమిలర్ ఎమ్యూనిటీస్ ఇస్తేనేమో ప్లేగరిజం అయిపోతుంది ఇక్కడ. ఎవ్రీ ప్రాజెక్ట్ షుడ్ బి డిఫరెంట్. సో ఈ లెక్కన మేము ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నాం మార్కెట్ లో. దట్స్ హౌ అవర్ ప్రాజెక్ట్స్ హావ్ బీన్ బ్లూమింగ్. అండ్ ఇఫ్ వి డిస్కస్ అబౌట్ ద రాగా ప్రాజెక్ట్, ఆల్మోస్ట్ మనకి అన్ని కూడా హ్యాండ్ ఓవర్ స్టేజ్ ఉన్నాయి. సో ఆల్రెడీ ప్రాజెక్ట్ ఎవరైతే తీసుకున్న క్లయింట్స్ ఉన్నారో హౌ దే ఆర్ ఫీలింగ్ సార్? అంటే మీకు రెస్పాన్స్ ఎలా వస్తుంది ప్రాజెక్ట్ గురించి? అంటే ఎస్, ఐ వాంట్ బి వెరీ క్లియర్, వీఆర్ గివింగ్ ద విల్లాస్ ఫర్ ఇంటీరియర్స్. ఇంకా ఎక్స్టర్నల్ ఎమ్యూనిటీస్ క్లబ్ హౌస్ కంప్లీట్ అవడానికి దర్ ఇస్ గుడ్ 3 to 4 months మినిమం. కాకపోతే వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఇస్ అట్లీస్ట్ కస్టమర్స్ కి వాళ్ళ విల్లాస్ వాళ్ళు అనుకున్న క్వాలిటీ ప్రకారం ఇచ్చేస్తే దేర్ ఇంటీరియర్స్ ఆల్సో విల్ టేక్ 3 to 4 months. వెన్ వి స్టార్టెడ్ దిస్ ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ లోనే ఇచ్చామండి. అబౌట్ 1.2 crore లో వచ్చారనమాట. 2020 కోవిడ్ తర్వాత ఎంటర్ అయ్యారు. అండ్ టుడే దే ఆర్ గెటింగ్ మినిమమ్ ఆఫ్ 4x. వాళ్ళు నిజంగా కూర్చొని కొంచెం ఇంటీరియర్ సైజ్ చేస్తుంటే 5x కూడా రీచ్ అవుతున్నారు. సో దే ఆర్ హ్యాపీ. అండ్ ఇన్ఫాక్ట్ ఈ ప్రాజెక్ట్ ఫార్చ్యూన్ ఈస్ వెరీ గుడ్. కోవిడ్ లో మంచి టైం దొరికింది, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీమ్ కి ఇచ్చాము, మంచి పిఎంసీస్ ఇంక్లూడ్ చేసుకున్నాం. సో ఆటోమేటిక్ గా క్వాలిటీ బాగా వచ్చింది. సో మేము వెళ్ళి చూసే పని లేదు, కస్టమర్స్ రివర్స్ లో చెప్తున్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ది అవుట్పుట్. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్ గా ఉందని చెప్పి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. సో ఇన్ ఆల్ వేస్ I think we are happy with the output. Ipudu what is left is to fully deliver by June, happily move out of the project.
సుజన్ మీడియా రియల్ సిటీలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సుజన్ మీడియా రియల్ సిటీ. పర్ఫెక్ట్ ప్రాపర్టీ అట్ పర్ఫెక్ట్ లొకేషన్. కానీ ఇది అందరికీ సాధ్యమయ్యే ఫీట్ కాదు. కస్టమర్ల ఇష్టాల్లో ఏదో ఒక చోట కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం వస్తూనే ఉంటుంది. కస్టమర్లు ఏ ఒక్క విషయంలోనూ కాంప్రమైజ్ కావాల్సిన అవసరం ఏం లేదంటోంది ప్రముఖ రియాలిటీ సంస్థ ప్రైరా బిల్డ్కాన్. హైదరాబాద్ సిటీలో కింగ్ ఆఫ్ ది ప్రీమియం లొకేషన్ ఏదంటే రెండో మాటే అక్కర్లేదు, అది కొండాపూర్ ఏరియా. సిటీకి ఐటీ కిరీటం పెట్టిన ఏరియా ఇది. ప్రైరా బిల్డ్కాన్ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ RNP#1 డ్రీమ్ డెస్టినేషన్ లో డ్రీమ్ హౌస్ లో అడుగు పెట్టడానికి నెలల తరబడి ఎదురు చూడాల్సిన అవసరమే లేదు. కోర్ సిటీలో ఎలివేటెడ్ లివింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వారి కోసం RNP#1 ప్రాజెక్ట్ లో బొటిక్ అపార్ట్మెంట్స్ రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉన్నాయి. RNP#1 ప్రాజెక్ట్ లో ఎమ్యూనిటీస్ అన్ని న్యూ ఏజ్ లైఫ్ స్టైల్ కు తగ్గట్టుగానే ఉంటాయి. 30,000 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో ఉండేటువంటి క్లబ్ హౌస్, డైలీ లైఫ్ ను ఆనందమయంగా మార్చే మోడర్న్ ఎమ్యూనిటీస్, సెంట్రల్ లొకేషన్ లో ప్రాజెక్ట్ ఉండడం, ఇటువంటి స్పెషల్ అట్రాక్షన్స్ తో RNP#1 అందరినీ ఎంతో అట్రాక్ట్ చేస్తోంది. మరి ఇవాటి మన సుజన్ మీడియా రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రైరా బిల్డ్కాన్ అధినేత ప్రభాకర్ గారు. నమస్కారం. నమస్తే ప్రభాకర్ గారు, హౌ ఆర్ యు అండి? ఐఎమ్ గుడ్ అండి. RNP#1 ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, ఎమ్యూనిటీస్ ఏమేమి ఇచ్చారు పిల్లలకు కానీ పెద్దలకు కానీ, లైక్ హౌ డు దే ఎంజాయ్ యువర్ ప్రాజెక్ట్? అంటే దెర్ ఆర్ 2 types ఆఫ్ కమ్యూనిటీస్ అండి. ఐ కాల్ ఇట్ as గేటెడ్ కమ్యూనిటీస్ అంటారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీను కమ్యూనిటీ లివింగ్ దెర్ ఆర్ 2 different parts. ఇప్పుడు మాది కూడా గేటెడ్ కమ్యూనిటీ అంటాం. ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్స్ 10 ఎకరాల్లో 15 ఎకరాల్లో కట్టి 1000 అపార్ట్మెంట్లు కట్టేది కూడా గేటెడ్ కమ్యూనిటీ అండి. బట్ కమ్యూనిటీ లివింగ్ మీకు కావాలి అని అంటే దట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ స్మాలర్ కమ్యూనిటీస్ అండి. అంటే ఒక 200-300 అపార్ట్మెంట్స్ లేదు ఇల్లు ఉన్న చోట మీరు అందరూ కలిసిమెలిసి ఉండడం, ఒక కమ్యూనిటీ లాగా ఉండడం, ఒకే ఫ్యామిలీ లాగా ఉండడం, అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవడం ప్రతి విషయం. ఇప్పుడు నేను ఉండే కమ్యూనిటీ కూడా చాలా చిన్నదండి. అంటే ఒక 300 అపార్ట్మెంట్స్. మేము ప్రతి ఒక్కరు బర్త్డే సెలబ్రేట్ చేస్తాం, ప్రతి ఫెస్టివల్ సెలబ్రేషన్ చాలా వైబ్రెంట్ గా ఉంటుందండి. ఆ ఫీల్ వేరండి యూజువల్ గా. అదే లార్జర్ కమ్యూనిటీస్ లో ఏంటంటే మీకు యూజువల్ గా మీ నైబర్హుడ్ కూడా మీకు ఎవరికి పరిచయాలు కూడా తక్కువ పరిచయం అవుతారండి. అంతమంది పరిచయం చేసుకోవడం కూడా కష్టం కాబట్టి. సో ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినారియో. ఇంత చిన్న కమ్యూనిటీలో అంటే 200 అపార్ట్మెంట్స్ లో మేము ఇచ్చిన అమ్యూనిటీస్ అంటే పెద్ద కమ్యూనిటీస్ కి తగ్గట్టుగా ఈక్వలెంట్ గా మేము అమ్యూనిటీస్ ఇచ్చాము. 35,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఇచ్చామండి. యూ నేమ్ ఇట్ ఆల్మోస్ట్ ఎవ్రీ జిమ్, సూపర్ మార్కెట్, స్పా సెలూన్ ఉంది, తర్వాత బిజినెస్ లాంచ్, గెస్ట్ రూమ్స్ ఉన్నాయి, క్రష్, మల్టీపర్పస్ హాల్, గేమ్స్ రూమ్, బ్యాడ్మింటన్ కోర్ట్, స్క్వాష్ కోర్ట్, బాస్కెట్ బాల్ కోర్ట్, అవుట్డోర్ క్రికెట్ నెట్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అమ్యూనిటీస్ ఉన్నాయండి. ఇన్ని అమ్యూనిటీస్ ఉన్న కమ్యూనిటీ అంటే ఇంత చిన్న 2 ఎకరాల్లో కట్టిన కమ్యూనిటీ అనేది వెరీ రేర్ అండి. సార్, ఇప్పుడు ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా మంది బిల్డర్స్ ఉన్నారు. సో ఈ కాంపిటేటివ్ దాంట్లో ప్రైరా బిల్డ్కాన్ RNP#1 ఎలా డిఫరెంట్ అండ్ వై పీపుల్ షుడ్ టేక్ RNP#1? నేను ఒకటే చెప్తా అండి. అంటే మీరు మా విసినిటీలో ఉన్న ప్రాజెక్ట్స్ 3 BHK సెగ్మెంట్ లో ఆపరేట్ చేసే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని విజిట్ చేసిన తర్వాత విండో షాపింగ్ చేశాక చివరిగా మా ప్రాజెక్ట్ ఒకసారి వచ్చి చూడండి. అంటే మేము ఇచ్చిన క్వాలిటీ కానివ్వండి, మేము ఇచ్చే ఫినిష్ కానివ్వండి, మేము ఇచ్చే ప్రోడక్ట్స్ కానివ్వండి, ఏవైనా చూస్తే గానీ మీరు చూసిన తర్వాత గానీ ఆ ఫీల్ అవ్వరండి. పర్సనల్ గా ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నా అంటే మీరు అన్ని చూసిన తర్వాత ఒకసారి మా ప్రాజెక్ట్ కూడా విజిట్ చేసి నిర్ణయం తీసుకోండి. సిటీకి చేరువలో ఉండాలి, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలి, అన్ని రకాల ఎమ్యూనిటీస్ తో అల్ట్రా మోడర్న్ అనిపించాలి, ఇలా చాయిస్లు ఎన్నెన్నో ఉంటాయి. వీటన్నిటికీ 1 స్టాప్ డెస్టినేషన్ గా ఉండడం మామూలు విషయమే కాదు. మిడ్ సెగ్మెంట్ లో లగ్జరీ ఎమ్యూనిటీస్ తో ప్రాజెక్టులను తీర్చిదిద్దటంలో ప్రత్యేక గుర్తింపు ఉన్నటువంటి రియాలిటీ సంస్థ JSR Group Sun City Infra Developers. ఓపెన్ ప్లాట్స్, విల్లా ప్లాట్స్, వీకెండ్ హోమ్స్, ఇలా కస్టమర్ల చాయిస్ ఏదైనా కావచ్చు. ప్రతి కలను నిజం చేసే ప్లానింగ్ JSR Group Sun City ప్రత్యేకత. ప్రతి కలకు భరోసా ఇచ్చేలా ప్రాజెక్టులను డెవలప్ చేస్తూ కస్టమర్ల భవితను బంగారం చేస్తోంది. హాయ్ ఎవరీవన్, ప్రెజెంట్ మనతో ఉన్నారు JSR Group Sun City CMD డాక్టర్ జడపల్లి నారాయణ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ సార్. హాయ్ సార్, ఇప్పుడు మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హబ్ గా మారింది కదా, సో దీని గురించి మీ విజన్ ఏంటి? నా విజన్ కన్నా ముందు హైదరాబాద్ సిటీకి చాలా విజన్ ఉంది. మనకు రియల్ ఎస్టేట్ చాలా బాగుంది. ఐదర్ కన్స్ట్రక్షన్స్ అయినా అలానే ఓపెన్ ప్లాట్స్ అయినా. దట్ మన దగ్గర ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ గానీ, మన దగ్గర రాబోయేటటువంటి రీజనల్ రింగ్ రోడ్డు
ఏషియాలోనే లేవు. ఇక ఎయిర్వేస్, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకు ఉంది. త్రూఅవుట్ వరల్డ్ అంతా ఇక్కడ నుంచి ఫ్లైట్లు వెళ్తున్నాయి. లేటెస్ట్ గా వరంగల్ లో మామ్నూర్ ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్ద తెలంగాణలో ఎయిర్పోర్ట్ రాబోతుంది. దాని వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి, ఫండ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. అదే కాకుండా మనకు భద్రాద్రి కొత్తగూడెం దగ్గర గానీ, పెద్దపల్లి గానీ, అలానే ఆదిలాబాద్ గానీ మరికొన్ని చోట్ల కూడా ఎయిర్పోర్ట్ ప్రపోజల్స్ ఉన్నాయి. దీంతో పాటు రైల్వే కనెక్టివిటీ, రైల్వే చాలా బాగుంది. దట్టు మన మెట్రో మొన్న ఎక్స్పెన్షన్ అయిపోయింది. అలానే సౌత్ సెంట్రల్ జోన్ రైల్వేస్ ఈరోజు లేటెస్ట్ గా మీరు చూసినట్లయితే మన గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర నుంచి డైరెక్ట్ గా యాదాద్రికి మెట్రో ట్రైన్ కూడా రాబోతున్నాయి. ఇలా యాదాద్రికి కూడా మంచి ఫీచర్ ఉంది. అక్కడ ఇంటర్నేషనల్ మంచి ఎడ్యుకేషనల్ హబ్ కూడా కాబోతుంది. సార్, ఇప్పుడు మన జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఓన్లీ ఈస్టర్న్ హైదరాబాద్ నే ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తుంది? ఎనీ స్పెసిఫిక్ రీజన్? అలా ఏం లేదండి, అందరూ అనుకుంటారులే గానీ మాది చాలా 20 years పాత కంపెనీ. 2000 నుంచే ఉన్నాం మేము మార్కెట్ లో. సో శంషాబాద్, షాద్నగర్ దగ్గర మా వెంచర్ ఉంది. అలానే విజయవాడ హైవేలో వెంచర్స్ ఉన్నాయి, శ్రీశైలం హైవేలో మా వెంచర్ ఉంది, కరీంనగర్ హైవేలో మా వెంచర్ ఉంది, బాంబే హైవేలో మా వెంచర్స్ ఉన్నాయి. అలానే వరంగల్ హైవేలో కొంచెం ఎక్కువ ఉన్నాయి. ప్రస్తుతం ఈస్టర్న్ హైదరాబాద్ లో ఏంటంటే వాటర్ ప్రాబ్లం లేదు, రైల్వేస్, రోడ్ వేస్ ఉంది, 2 ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది. హైదరాబాద్ కి మీరు ట్విన్ సిటీస్ ఉన్నాయి, అలానే అక్కడ ట్రై సిటీస్ ఉన్నాయి, హనుమకొండ, వరంగల్, కాజీపేట. దట్టు అక్కడ కూడా భారీ ఎయిర్పోర్ట్ రాబోతుంది. డెక్కన్ టు ఢిల్లీ రైల్వే కనెక్టివిటీ అక్కడే ఉంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్, సిటీని ఆనుకొని సిటీలో కలిసిపోయినటువంటి యాదాద్రి టెంపుల్ అక్కడ మనకుంది కాబట్టి మంచి ఫిలిగ్రిమ్ హబ్ గా అక్కడ మనకు మారబోతుంది. టెక్స్టైల్ పార్క్ కూడా అక్కడ ఉంది, 6 track రోడ్స్ కూడా అక్కడ ఉన్నాయి. కాబట్టి సిటీ దగ్గరలో ఉంది కాబట్టి ఆ ఏరియాలో ఎలాంటి పొల్యూషన్ కూడా లేదు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ చక్కగా ఉన్నటువంటి, రైల్వేస్ కనెక్టివిటీగా ఉన్నటువంటి ఏరియాలోనే వెంచర్లు వేస్తే బాగుంటుందని అక్కడ కొంచెం ఎక్కువ చేస్తున్నాం. 2004 నుంచే మేము అక్కడ ఉన్నాం. దాదాపు 2 decades నుంచి యాదాద్రిలో మా వెంచర్స్ ఉన్నాయి. కొన్ని వేల ఎకరాలు అక్కడ వెంచర్స్ చేసా. నెంబర్ ఆఫ్ 30+ వెంచర్స్ అవి అక్కడ ఉన్నాయి. రన్నింగ్ లో కూడా మా వెంచర్స్ అక్కడ చాలా ఉన్నాయి తప్ప మిగతా చోట లేవనేం కాదు. మా దగ్గర హైదరాబాద్ మహానగరం మనకు రీజనల్ రింగ్ రోడ్ ని 6 నేషనల్ హైవేస్ కవర్ చేస్తుంటాయి. అన్ని నేషనల్ హైవేలో మా వెంచర్లు ఉన్నాయి. అన్ని కూడా DTCP అప్రూవ్డ్ అండ్ రేరా అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్స్ మా దగ్గర ఉన్నాయి. అన్నిట్లో బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయి, స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది. నేనే వచ్చి స్వయానా రిజిస్ట్రేషన్ చేస్తాను. ప్రైమ్ లొకేషన్ లో మోడర్న్ ఫీచర్స్ తో లావిష్ హౌస్ సొంతం చేసుకోవాలన్నది ప్రెజెంట్ జనరేషన్ కోరిక. కస్టమర్ల ఆకాంక్షలు సూటిగా 100% నిజం చేయడమే కాదు, వారి అంచనాలకు మించి ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేసే సంస్థగా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంస్థ వాసవి గ్రూప్. సరికొత్త కాన్సెప్ట్లతో ఎప్పటికప్పుడు కస్టమర్లు మెచ్చే ప్రాజెక్టులను డిజైన్ చేయడమే ఈ సంస్థను రియాలిటీ రంగంలో అగ్రగామిగా మార్చేసింది. నాణ్యత, నవ్యత కలగలిసిన ప్రాజెక్టులతో ఎంతో మంది సొంతింటి కలను నిజం చేసిన సంస్థ వాసవి గ్రూప్. ప్రైమ్ లొకేషన్ లో గ్రాండ్ ఎమ్యూనిటీస్ తో ఎన్నో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేసింది. హార్ట్ ఆఫ్ ద సిటీ, మోస్ట్ డెవలప్డ్ లొకాలిటీల్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్, లైఫ్ స్టైల్ హబ్స్, ఎంటర్టైన్మెంట్ జోన్స్, ఇలా అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఏరియాల్లో 15కు పైగా టాప్ క్లాస్ ఆన్ గోయింగ్ ప్రాజెక్టులతో హైదరాబాద్ రియాలిటీలో తిరుగులేని ఘనత సొంతం చేసుకుంది. హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు మనతో పాటు వాసవి గ్రూప్ కి CMD అయిన ఎర్రం విజయ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి వాసవి గ్రూప్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ మేడం. సో వాసవి గ్రూప్ యాక్చువల్ గా ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1995 లో వాసవి గ్రూప్ స్టార్ట్ చేశాము. ఇన్ని కన్స్ట్రక్షన్స్ ఉండగా వాసవి గ్రూప్ ని అందరు చూస్ చేసుకోవడానికి, వాసవి గ్రూప్ కి ఇంత ఇంపార్టెన్స్ రావడానికి గల సీక్రెట్ ఏంటి? కస్టమర్లకు మాకున్న అనుబంధమే ఈ సక్సెస్ అండి. ప్రతి కస్టమర్ వాసవిలో కొనాలనుకుంటారు. మాకు వాళ్ళకి ఆ విధంగా అనుబంధం ఉందండి. ఇచ్చిన మాట ప్రకారం అన్ని ఫెసిలిటీస్ ఇచ్చుకుంటూ ఆన్ టైం డెలివరీ ఇవ్వడమే మా సంస్థ ప్రత్యేకత. ఆన్ టైం డెలివరీ అనగానే గుర్తొచ్చింది, వాసవి గ్రూప్ ఏ ప్రాజెక్ట్ చేపట్టినా కంపల్సరీ ఆన్ టైం డెలివరీ అనేది ఉంటుంది. సో దీని వెనకాల సీక్రెట్ ఏంటి? అంటే మీరు ఎలా? ఏం లేదండి, అఫోర్డబుల్ వర్క్, ప్లానింగ్ వర్క్ మీద ప్లానింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమేనండి. వాసవి గ్రూప్ అంటే నమ్మకం, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మేము ముందుకు వెళ్ళిపోతూ ఉంటామండి. కాల ప్రవాహంలో ఎన్నో విషయాలు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. కానీ వాసవి గ్రూప్ ప్రయాణంలో మాత్రం ప్రతి సంవత్సరం కొన్ని మరిచిపోలేని మైలురాళ్లున్నాయి. ప్రతి ఏటా కొన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తుంది. అదే టైంలో సరికొత్త ప్రాజెక్టులు లాంచ్ చేస్తుంది. రాబోయే 5 ఏళ్లలో మరో 25,000 ఫ్లాట్స్, విల్లాస్, కమర్షియల్ ప్రాపర్టీస్ హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్లానింగ్ చేస్తున్న ఏకైక సంస్థ వాసవి గ్రూప్. హైదరాబాద్ సిటీలో అన్ని వైపులా ప్రైమ్ లొకేషన్స్ లో వాసవి సంస్థ ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. హైదరాబాద్ లో అన్ని ప్రైమ్ లొకేషన్స్ లో అన్ని వర్గాలకు సూటబుల్ అయ్యే ప్రాజెక్టులు డెవలప్ చేస్తోన్న
ప్రతిష్టాత్మక సంస్థ వాసవి గ్రూప్. ఇప్పటి వరకు 30 రెసిడెన్షియల్ ప్రాజెక్టుల ద్వారా 25,000 మందికి సొంతింటి కలను సాకారం చేసింది ఈ సంస్థ. 17 కమర్షియల్ ప్రాజెక్టులతో పాటు 4,510 అపార్ట్మెంట్స్ ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించి కస్టమర్ల మన్ననలు సాధించింది వాసవి గ్రూప్. సో మీరు ఈరోజు చూస్తే గనక వాసవి గ్రూప్ తరఫున మేము నగరం నలుమూలల్లో నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఆల్ డైరెక్షన్స్లో ఓపెన్ ప్లాట్స్, రెసిడెన్షియల్, కమర్షియల్ అండ్ రీటైల్ ప్రాజెక్ట్స్ మేము చేయడం జరుగుతుందండి. సో ఏ గ్రూప్కు కూడా లేని విధంగా ఎన్నో అనూహ్యమైన ఫీచర్స్తోని ఎన్నో అడ్వాంటేజెస్ అండ్ ప్రైమ్ లొకేషన్ లో ఈ అన్ని ప్రాజెక్ట్స్ మేము అందించడం జరుగుతుంది మా గ్రూప్ తరఫున. సో మా వాసవి గ్రూప్ మా చైర్మన్ గారి గైడెన్స్, ఎర్రం విజయ్ కుమార్ గారి గైడెన్స్ తోని మా గ్రూప్ అందరం కూడా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తున్నాము. బెస్ట్ లొకేషన్ లో బెస్ట్ ప్రాపర్టీ, అది బెస్ట్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన రియాలిటీ సంస్థ నుంచి ప్రాపర్టీ సొంతం చేసుకోవడం అంటే లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి. ఈ అద్భుతమైన అవకాశాన్ని మీకు అందిస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్. ప్రతి ప్రాజెక్ట్ లో షార్ట్ పీరియడ్ లోనే మాక్సిమం అప్రిసియేషన్ రావడం గిరిధారికి మాత్రమే సాధ్యమయ్యే ఫీట్. ప్రతి ప్రాజెక్ట్ లో కస్టమర్లకు అల్టిమేట్ బెనిఫిట్ అండ్ అల్టిమేట్ హ్యాపీనెస్ లభించేలా గిరిధారి విజనరీ ప్లానింగ్ ఉంటుంది. ఇందుకు 100% అద్దం పట్టే ప్రాజెక్ట్ గిరిధారి సంస్థ డెవలప్ చేసిన అతిపెద్ద ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. హైదరాబాద్ సిటీలో బెస్ట్ లివింగ్ కండిషన్స్ కు ఫస్ట్ చాయిస్ రాజేంద్ర నగర్ వద్ద ORR ఎగ్జిట్ నెంబర్ 17 అండ్ 18 లకు సమీపంలో గ్రాండ్ ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ రెడీ టు హ్యాండ్ ఓవర్ స్టేజ్ లో ఉంది. హాయ్ సార్. హలో. గిరిధరి కన్స్ట్రక్షన్స్ అప్డేట్స్ ఏమున్నాయి సార్? ఇప్పుడు హైదరాబాద్ లో కిస్మత్పూర్ అనే విలేజ్ లో ప్రాస్పెరా కౌంటీ ఇట్స్ వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. హైదరాబాద్ లోనే ది బెస్ట్ నంబర్ 1 కాబోతా ఉన్నది. ఆల్రెడీ ఆల్మోస్ట్ 85% వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇట్స్ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్, గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్. సార్, ఏదో కమ్యూనిటీ కట్టేసాము వదిలేసాము అని కాకుండా మీ ప్రాజెక్ట్స్ చూసుకుంటే కనుక ఎయిర్ క్వాలిటీ టెస్ట్ గానీ, సాయిల్ క్వాలిటీ టెస్ట్ గానీ, అండ్ పర్సనల్లీ నేను చూసింది ఏంటంటే మీ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. సో దానికి మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటారు? మా దగ్గర ఆల్రెడీ హౌస్ కీపింగ్ ఈ సిస్టమ్ అంతా ఉంది. ప్రతి ప్రాజెక్ట్ లా ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ కార్పస్ ఫండ్ మేము కలెక్ట్ చేస్తాం. కార్పస్ ఫండ్ తో పాటు వాళ్ళకి ఏంటంటే ఒక బాడీ, ఒక సిస్టమ్ అంతా ఏర్పాటు చేసి సెక్యూరిటీ గానీ అండ్ ఈ హౌస్ కీపింగ్ సంబంధించిన సిస్టమ్ మొత్తం మనం ఆల్రెడీ ఫస్ట్ తన ఎప్పుడైతే ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామో ఆఫ్టర్ దట్ అసోసియేషన్ ఫామ్ అవుతుంది. అసోసియేషన్ ఫామ్ అయిపోయినాక వాళ్ళ ఇంట్రెస్ట్ మేరకు వాళ్ళు ఏదైతే సిస్టమ్ ఉందో నడిపించుకుంటా ఉంటారు కస్టమర్. ఆ రకంగా ఏ ప్రాజెక్ట్ చూసినా క్లీన్, నీట్, 100% మేము కాంప్రమైజ్ కాము కాబట్టి బాగానే చేసుకుంటాం. మంచిగా పర్ఫెక్ట్. సార్, బడ్జెట్ ప్రకారంగా చూసుకుంటే కనుక ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఏంటిదంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ అంటే పెద్ద డ్రీమ్ కింద ఉంటుంది. సో మీరు అలాంటి వాళ్ళకి ఏం చేస్తున్నారు? ప్లాన్ చేస్తా ఉన్నాం. హైదరాబాద్ కంటే లాంగ్ అవుతున్నా కాబట్టి మనకి ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిపోతుందో, ఇప్పుడు త్రిబుల్ అనేది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఔటర్ రింగ్ రోడ్ తో పాటు రీజనల్ రింగ్ రోడ్ 2 క్లస్టర్ల కింద ప్లాన్ చేసేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేద్దామనే ఆలోచనలు తను ఉన్నారు కాబట్టి ఆ ప్రోగ్రామ్ చేస్తా ఉన్నారు. వన్స్ త్రిబుల్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందో ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయిపోతే మనం ఆ ఏరియాలో వాళ్ళ బడ్జెట్ కి సంబంధించినది చేసుకోవచ్చు. హైదరాబాద్ లో ఆల్మోస్ట్ వెరీ కాస్ట్లీ అయిపోయినాయి. ఎక్కడ చూసినా 40 crores, 50 crores, 100 crores అనేది నడుస్తా ఉన్నాయి కాబట్టి ఇక్కడ అఫోర్డ్ చేయలేరు వాళ్ళు. కాబట్టి సిటీకి ఒక 50-60 kilometers రేంజ్ లో వెళ్ళిపోతే డెఫినెట్ గా వాళ్ళకు బడ్జెట్ లెవెల్ అది మేము ప్లాన్ చేస్తా ఉన్నాం. సార్, మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే మాకు చెప్తారా? మా గిరిధారి కన్స్ట్రక్షన్ అప్కమింగ్ ప్రాజెక్ట్ ఇప్పుడు కొత్తగా సూర్యాపేట్ ఒక అపార్ట్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాం. అదే విధంగా వరంగల్ గేటెడ్ కమ్యూనిటీ 6 acres బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ రాబోతాం. ఈ 2 ప్రాజెక్టులు కూడా మా కస్టమర్ల కోరిక మేరకు, మా ఏరియాలో, మా జిల్లాలో కూడా మీరు చేయాలి, మీ కంపెనీ రావాలనే ఉద్దేశం మీద వాళ్ళ కోరిక మేరకు వాళ్ళు స్టార్ట్ చేస్తా ఉన్నాం. షార్ట్లీ లాంచింగ్ కూడా అవుతా ఉన్నాం. సో చూసారు కదా, ఇది వారం సుజన్ మీడియా రియల్ సిటీ. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బై.